దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను ఆపాదించి మన ప్రభువుకు సన్నిధులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన సహాయం కోసం వందనాలు. త్రితం తర్వాత 9వ ఆదివారపు శుభాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదే విధానంలో ఆంధ్ర సవార్థిక లూథరన్ సంఘము 184 సంవత్సరాలు అది దేవుని పరిచర్య స్థితిలో ఆశీర్వచనాలు పొందుకుని జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హైర్ గారు స్థాపించినటువంటి విధానంలో 185వ సంవత్సరంలో కాలుడి దేవునికి వందనాలు చెప్పడానికి దేవుడు అత్యధికమైనటువంటి దీవెనల చేత ఆశీర్వచనం చేత ఆయన కృప చూపించి సంఘాన్ని దేదివ్యమానంగా వెలిగించే తీరు కొరకు ఆయన వెలుగును ప్రకటించే సాధనాలుగా ఆంధ్ర సువార్థిక లూథరన్ సంఘంలో ఉన్నటువంటి ప్రతి సంఘ సభ్యులు, సంఘ కాపరి, దేవుని పరిచారకులు, ఆయా విధానాల్లో దేవుని పరిచయం చేస్తున్న ప్రతి వారిని బట్టి కూడా దేవదేవుని ఘనతను ఆపాదిస్తూ దేవుడు చేసిన గొప్ప కార్యాలను ప్రకటించడానికి ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో సువార్త ఉద్యమానికి ఎలాగున్న దారి వేసినటువంటి ఒక చక్కని కాపరిగా జాన్ క్రిస్టియన్ ఫెడ్రిక్ హైర్ గారిని బట్టి దేవదేవునికి వందనాలు చెల్లిస్తూ సువార్త సుదినం కొరకైనటువంటి విధానాల్లో ప్రతి వారికి కూడా శుభాలు నేను అందిస్తూ ఉన్నాను. క్రితం తర్వాత 9వ ఆదివారపు పాఠాలు మనం చూస్తూ ఉంటే నేటి లేఖన భాగంలో మొదటి దినవృత్తాంతం గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం మొదలు 13 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, 2వ తిమోతి పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మొదలు 14 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, సువార్త లేఖన భాగము లూకా సువార్త 12వ అధ్యాయం 32వ వచనం మొదలు 48 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు మనం చూస్తూ ఉంటే చిన్న మంద భయపడకు అని చెప్పి ఎలాగున్న దేవుడు ఒక భరోసాను అనుగ్రహించే తీరు కొరకు ప్రభువారు అనుగ్రహించిన భరోసాను గురించినటువంటి స్థితులు అది కనబడుతూనే దేవుడు ఎలాగను మనల్ని నడిపించేవాడో, ఎలాగను కృప చూపించేవాడో ఆ సత్యాలు ప్రకటిస్తూ తిమోతిని మరి ప్రత్యేకంగా నీవు హస్త నిక్షేపణ వలన అనగా నీవు అభిషేకింపబడిన అభిషేకాన్ని గుర్తు చేసుకుని నీవు బహుధైర్యంగా బహు యథార్థతతో దేవునికి కృతజ్ఞత చెల్లించేటువంటి పాత్రగా నీవు ఉండాలి అనే స్థితి గురించినటువంటి మాటలు కనబడుతూ ఉండటాన్ని మనం చూస్తూ ఉంటాం. అంతేకాదు పౌలు తిమోతితో మాట్లాడుతూ తాను ఎన్నో సత్యాలు ప్రకటించడాన్ని మనం చూస్తున్నాం. కన్నీళ్లు విడుచు ఉన్నటువంటి తీరుల్లో ఉన్నటువంటి పరిస్థితి నుండి ఆనందాన్ని, సంతోషాన్ని, నెమ్మదను, దీవెనను ఆశీర్వచనంగా దేవుడు అనుగ్రహించడానికి నీకున్నటువంటి కృతజ్ఞత భావము, నీకున్నటువంటి కార్య దీక్షత అనేటువంటి స్థితులను నీవు కాపాడుకుంటూ బహు యథార్థతతో దేవుని కృపకు తగినటువంటి విధానంలో నీవు ముందుకు కొనసాగాలి అనే స్థితి అక్కడ మాట్లాడబడుతుంది. మొదటి అధ్యాయం 6వ వచనం, ఆ హేతు చేత నా హస్త నిక్షేపణములను నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకం చేయొచ్చు ఉన్నాను. అంటే ఆరిపోయిన వాడుగా నీవు ఉన్నావని దానిలో ఉన్న అర్థం కాదు, కానీ నేను నిన్ను అభిషేకించిన అభిషేకానికి తగినట్టుగా నీవు మరింత ప్రజ్వలించే స్థితిలో నీవు ఉండాలి. దేవుని అగ్ని, దేవుని ఆత్మ కలిగినటువంటి జీవితాన్ని నీవు జీవిస్తూ సోమరిగా ఉండకుండగా, అంటే ఎలాగన జనుల విషయాన్ని ఆలోచన చేసినప్పుడు వారి సామర్థ్యం కొలది వారు పాటుపడాలి, వారి పనులలో చాలా యథార్థత కలిగిన వారుగా ఉండాలి. తిమోతికున్న సామర్థ్యాన్ని కూడా నీవు వాడుకునేవాడుగా ఉండాలి అని చెప్పి పౌలు స్వయంగా తాను ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. నా ప్రార్థన యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకం చేసుకొనచ్చు, నీ కన్నీళ్లను తలంచుకొని, అంటే నీవు పడుతున్న బాధ, నీ యథార్థతకు తగిన స్థితి, నీ ఉన్న విధానం, ఈ కన్నీళ్లు ఎందుకొరకు, ఎలాంటి పరిస్థితుల్లో తిమోతి బాధపడుతున్న స్థితిలో ఉన్నాయో వాటిని జ్ఞాపకం చేసుకుని నేను నీకోసం ప్రార్థన చేస్తున్నాను. నీకు దేవుడిచ్చిన హెచ్చింపు ఎలాంటిది అంటే నీవు దీవెన పొంది, నీవు ఆశీర్వచనం పొంది, నీవు అభిషేకింపబడిన తీరులోనికి నీవు రావటానికి దేవుడు నిన్ను హెచ్చించిన స్థితిని గురించి ఇక్కడ మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం 14వ వచనం చూస్తుంటే పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచనములను నీకు అనుగ్రహింపబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. ఈ మాటలు చూస్తూ ఉంటే ఎలాగున నీవు అభిషేకం పొందిన వాడుగా ఉన్నావు, నీవు ఎలాగున దీవెన నొందిన వాడుగా ఉన్నావు, దానికి తగిన విధానంలో నీవిప్పుడు కూడా నీకున్న వరాన్ని నీవు విడిచిపెట్టకుండా నీవు యథార్థతలో నిలబడాలి అని చెప్పి దేవుడు తిమోతితో ఎలాగన పౌలు ద్వారా మాట్లాడుతున్న మాటలు ఉన్నాయో ఈరోజు మన జీవితాల్లో కూడా మన కన్నీళ్ళు, మన బాధ, మన కష్టం, మనకున్న మనక్షోభ, మనకున్న స్థితి, దానిని ఎవరూ చూడకుండా
ఎవరు దానిని గమనించుకున్నా కూడా నీ దేవుడు మాత్రం దానిని గమనించేవాడుగా ఉన్నాడు. నీ దేవుడు నిన్ను క్షుణ్ణంగా ఎరిగినవాడుగా ఉన్నాడు. నీవు బాధపడుతున్న బాధ కొన్నిసార్లు అది చెప్తే ఒకలా ఉంటుంది. అది ఒకవేళ మనము దానిని దానిని దిగమింగుతూ దానిని మనలో మనమే బాధపడుతూ ముందుకు కొనసాగించే జీవితం ఉన్నప్పటికీ కూడా దేవుడు మాత్రం దాన్ని స్వయంగా చూస్తున్న దేవుడుగా, ఆ బాధ నుండి విడుదల ఇవ్వడానికి కృప ఇచ్చే దేవుడుగా, ఆయన నిన్నుగా చూస్తున్నాడు అనే సత్యం ఇక్కడ మాట్లాడబడుతున్నది కూడా మనము చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇక్కడ పాత్రముద లేఖన భాగంలో దావీదు మనస్థితి, వాస్తవానికి దావీదు స్థితి ఆలోచన చేసినప్పుడు దావీదు కూడా సమూయేలు ద్వారా అభిషేకం పొందిన స్థితిలోనికి తాను ఉన్నప్పుడు తాను ఎదుర్కొన్న స్థితులు చిన్న విషయాలు కాదు. దావీదు ఒకవేళ అభిషేకం నుండి రాజరికం అనేది రెండుగా అయిపోయే స్థితి కోసం ఎవరు అభిషేకం పొందింది అనే స్థితిన ఆ పరిశోధన సౌలు ఎప్పుడు చేస్తూనే దావీదును చంపటానికి, దావీదు మీద విషపు చూపును నిలిపినటువంటి స్థితిలోనికి సౌలున్న తన రాజే తనకు వ్యతిరేకంగా ఉన్నటువంటి స్థితిలో దావీదు ఎలాగన దేవుని పొందాడు, ఎలాగన విడిపింపబడ్డాడు, ఆ అభిషేకం నిరర్థకం కాకుండా ఉండటానికి దేవుడు ఎంత కృప చూపించాడో దానిని అంతటికీ కూడా దేవుని ముందు తాను ఎంతో కృతజ్ఞతతో మాట్లాడుతున్న మాటలు ఈ మాటలుగా మనం చూస్తూ ఉంటాం. మొదటి దినవృత్తాంతం గ్రంథంలో ఈ వచనాలు చూస్తూ ఉంటే తాను దేవాలయం నిర్మించటానికి తన సామర్థ్యం కొలది ఇవ్వటానికి ఆ సమర్థత ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు అని చెప్పి తాను ఈ మాటలు మాట్లాడుతున్నాడు. వాస్తవానికి దావీదు తర్వాత సొలొమోను దేవాలయాన్ని నిర్మించడానికి తనను దేవుడు ఎన్నుకున్నవాడిగా ఉన్నాడు, యోగ్యుడిగా దేవుడు ఎంచినవాడిగా ఉన్నాడు, తన ద్వారా ఆ కార్యం జరగాలి. కానీ దావీదు మాత్రం ముందుగానే వీటినన్నిటిని కూడా సిద్ధపరిచి దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రజలందరి ముందు కూడా మొదటి దినవృత్తాంతం గ్రంథం 29వ అధ్యాయం 10వ వచనం నుండి 13 వరకు ఉన్నటువంటి లేఖన భాగాన్ని మనం చూస్తున్నాం. 10వ వచనాన్ని చూస్తూ ఉంటే రాజైన దావీదు కూడాను బహుగా సంతోషపడి సమాజము పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రము చెల్లించును. మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలు దేవా, యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడు. మొదటి దినవృత్తాంతము గ్రంథము 29వ అధ్యాయం 14వ వచనం. ఈ ప్రకారము మనఃపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనెంత మాత్రపు వాడను, నా జనులెంత మాత్రపు వారు, సమస్తమును నీ వలనే కలిగిన కదా, నీ స్వసంపాద్యములలో కొంత మేము నీకు ఇచ్చుచున్నాము. ఈ మాట మనం చూస్తూ ఉంటే దావీదు ఎంత యథార్థతో మాట్లాడుతున్న తీరుందో. ఇదిగో ఇక్కడ నిలబడిన మేమంతా, ఇక్కడున్న సభ అంతా, దావీదు ఎక్కడ మాట్లాడుతున్నాడంటే జనులందరూ సభగా సమూహంగా కూడి ఉన్న చోట ఇదిగో నేను ఇంతగా ఇవ్వటానికి నన్ను నీవు హెచ్చించకపోతే, నీవు నాకు సామర్థ్యం ఇవ్వకపోతే, హృదయపూర్వకంగా దీన్ని చేయటానికి నన్ను నీవు యోగ్యుడిగా ఎంచావు గనుక నేను మరల చెల్లిస్తూ ఉన్నాను. అంటే నీవు మాకిచ్చిన దానిలో కొంత మేము ఇస్తూ ఉన్నాం, నీవు ఇచ్చిన దాంతో మేమిచ్చేది పోలిస్తే అది ఏమాత్రం కూడా పోలికగా లేదు. ఆ సామర్థ్యం నాకు మీరు ఇచ్చారు, ఇదిగో నీ జనులకు మీరు ఇచ్చారు. ఇక్కడున్న ఎవరు కూడా ఇదిగో మేము ఇంత ఇచ్చాం అని చెప్పుకునే హెచ్చింపులోనికి వెళ్ళకుండగా, వారి పక్షాన కూడా వారిలో కూడా ఆ మనసు కలుగకుండగా దేవునికి స్తుతి చెల్లిస్తూ నీవు నిరంతరము స్తోత్రార్హుడు, నీవు సమస్తం మీద ఆధిపత్యం కలిగిన వాడు, అలాంటి నీవు మమ్మల్ని హెచ్చిస్తేనే ఈరోజు మేము ఇలా ఉన్నాము అని చెప్పి ఎంతగానో సమకూర్చాడు. బంగారాన్ని సమకూర్చాడు, వెండిని సమకూర్చాడు. ఇక దేవాలయానికి అవసరమైనటువంటి ప్రతిదీ కూడా దావీదు సమకూర్చి దావీదు ఎంతగానో దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూ ప్రజలందరి పక్షంలో తాను ఏం చేస్తున్నాడంటే ఇదిగో నేను ఇది చేయటానికి వారందరికంటే రాజుగా ఉన్న దావీదే అత్యధికంగా ఇచ్చాడు. కానీ తాను ఇస్తూ కూడా ఈ దీవెనకు కారణం అది కేవలం నీవు తప్ప, మమ్ములను మీరు హెచ్చించిన కారణాన్ని బట్టి మీకు కృతజ్ఞత చెల్లించే కార్యం ఈ కార్యం తప్ప మరి వేరు కార్యం కాదు అని చెప్పి ఎంతగానో దేవునికి వందనాలు చెల్లిస్తూ దావీదు ఈ కార్యాలు చేస్తూ ఉన్నాడు. మన జీవితంలో మనం ఆలోచన చేయాల్సినటువంటి స్థితులు ఇవే. ఆహాబు ఒక సమయంలో బెన్హాదుతో యుద్ధానికి వెళ్ళినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆ పరిస్థితులను ఆలోచన చేసినప్పుడు అక్కడ జరిగిన సంభవాలు ఎలా ఉంటాయంటే, ఆహాబు ఎంతగా తనను హెచ్చించుకున్న విధానాలు ఉంటాయంటే, వాస్తవానికి ఏలియా తన పక్షాన ఎలాగో దేవుని కార్యం ఉండే స్థితి కోసం రోషాన్ని కనపరిచిన సందర్భం తరువాత ఆహాబు బెన్హదు ఎలా అయితే ఇశ్రాయేల్ మీదకి
సిరియన్ రాజు అయినటువంటి బెన్హదు యుద్ధానికి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఆ పరిస్థితుల్లో దేవుడు వాస్తవానికి ఆహాబు చేసిన కార్యాలను బట్టి కరువుతో ఎలాగో ఇశ్రాయేలు ప్రజలను ఖండిస్తూ బుద్ధి చెప్తున్నటువంటి సందర్భం ఉందో అదే సందర్భంలో యుద్ధం కూడా ఏర్పడిన పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఏమాత్రం కూడా భయభక్తులు కలిగినటువంటి విధానంలో అప్పటికే దేవుని శక్తితో కనబడినటువంటి పరిస్థితుల స్థితులు అవి కనబడితే అప్పుడు కూడా ఆహాబు ఏం చేస్తున్నాడంటే, ఆహాబు ఏమాత్రం కూడా దేవుని యొక్క దయను కోరుకుంటున్నటువంటి విధానంలో తన స్థితి లేదు, కానీ అహంకారి కానీ అహంభావి కానీ తాను ఉన్నాడు. అయినా కూడా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను బట్టి ఆహాబుకు సహాయం చేసి విజయాన్ని ఇచ్చిన పరిస్థితి ఏర్పడింది. ఈ విషయం అంతా కూడా మొదటి రాజుల గ్రంథంలో 20వ అధ్యాయంలో మనము ఈ సంగతి అంతా కూడా మనం చూస్తాం. ఈ సందర్భంలో దేవుడు ఎంతగానో కృప చూపించి బెన్హదు కొన్ని ప్రగల్భాలు పలికాడు. ఎంతగానో వేరుకరమైనటువంటి స్థితితో రాజుతో తాను మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. అలాంటి సందర్భంలో కూడా మరల 2 మార్లు అంటే మొత్తం 3 సార్లు ప్రవక్తలను పంపించి తాను మాట్లాడినటువంటి పరిస్థితి ఉంటుంది. దేవుడు ఆ విధానంలో మొదటిసారి ప్రవక్తను పంపించి ఇదిగో నీకు విజయం రాబోతుంది అనే ధీమాను ప్రకటించాడు. కానీ బెన్హదు 30 మంది రాజులతో కూడా వచ్చి ఎంతగానో ఇశ్రాయేల్ మీద మాట్లాడుతూ తాను మాట్లాడిన మాట ఎలా ఉంటుందంటే, ఇదిగో వచ్చిన ఈ ప్రజలంతా కూడా పిడికెడు మట్టి తీసుకుంటే షోమ్రోను ఉండకుండా పోతుంది. ఈ మాట చెప్పినప్పుడు దేవుడు మాత్రం కృప ఇచ్చి విజయాన్ని ఇచ్చాడు. రెండవ మరొక సంవత్సరానికి సిరియన్ రాజు నీ మీదకి మరల యుద్ధానికి వస్తాడని చెప్పి మరో ప్రవక్తను పంపించి మరొక ప్రవక్త ద్వారా కూడా హెచ్చరిక చేసిన స్థితి ఉంది. కానీ 3వ మారు అంటే ఆ సమయంలో కూడా మరల దేవుడు విజయాన్ని ఇచ్చి కొండలకు కూడా దేవుడు సమస్తం మీద ఆధిపత్యుడు అనేటువంటి విధానంలో దేవుడు తన శక్తిని కనపరుచుకున్న తర్వాత మరల బెన్హదు ఏం చేస్తాడంటే, మరల బెన్హదు వచ్చి తనతో బెన్హదు యొక్క సేవకులు వచ్చి ఆహాబు చెంతకు ఒక వర్తమానం తెస్తారు. ఏమనంటే, ఇదిగో నీ సేవకుడిని బ్రతకనివి అని చెప్పి. ఆ సమయంలో దేవుని ఏమాత్రం కూడా దేవుని సెలవు తీసుకోక దేవుడు ఏం చెప్తాడు అనే మాట వినకుండా తాను ఏం చేస్తాడంటే, బెన్హదుతో వచ్చి సంధి చేసుకునే విధానంతో తనను ఏమాత్రం కూడా తాను వేరుకరంగా చూడకుండా, అంటే వాస్తవానికి ఇశ్రాయేలును దూషించి ఇశ్రాయేల్ ప్రజలను దూషించి ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా యుద్ధం చేసి అనేకులు మరణానికి కారణమైనటువంటి బెన్హదును ఏమాత్రం కూడా దేవుని సెలవుతో క్షమించకుండా తాను స్వనిర్ణయాన్ని తీసుకున్నాడు. ఈ సందర్భంలో దేవుడు ఆ కోపాన్ని కనపరుస్తూ, ఇదిగో ఈ మరణం నొందటానికి శాపగ్రస్తుడైనటువంటి బెన్హదుతో పాటు నీవు ఎలా అయితే చేరిన వాడుగా ఉన్నావో దానికి ప్రతిగా నీ ప్రాణం నీవు ఇవ్వాల్సి వస్తుంది, ఇశ్రాయేలు చెరపట్టపడాల్సి వస్తుంది అని చెప్పి దేవుడు అక్కడ మరణం నొందినటువంటి అనేకులకు ప్రతిగా ఆహాబు యొక్క ప్రాణాన్ని తీసుకున్నటువంటి స్థితులుగా సంగతులు ఏర్పడతాయి. ఈ విధానాలు ఆలోచన చేస్తూ ఉంటే తనను తాను హెచ్చించుకునే ఆ విజయానికి కారణం దేవుడని తాను ఒప్పుకునే విధానంలో ఆహాబు లేడు. ఆహాబు మరింత గర్వంతో నిండిపోయిన వాడుగా తాను ఉన్నాడు. దేవుని ప్రవక్తలు చెప్పిన మాటలకు తాను విధేయత చూపించాల్సిన స్థితి నుండి వేరుగా తాను నిర్ణయాలు తీసుకుని వేరుగా దేవునికి వ్యతిరేకంగా దేవుని ప్రజలు ఎలాగున్న దేవుని నమ్మికలో నిలబడాల్సిన స్థితిలో వారు ఉండాలో ఆ స్థితి నుండి వేరుగా ప్రవర్తించిన కార్యాలు ఆహాబు చేశాడు. ఇక్కడ దావీదుకు ఈ ఆహాబుకి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఆలోచన చేస్తే, దేవుడు విజయాలు ఇస్తే, దేవుడు కృపను చూపిస్తే, దేవుడు ఎంతగా తాను యుద్ధాలలో దేవుడు సైన్యములకు అధిపత్యకు యెహోవాగా ఆయన ఎంత గొప్పవాడిగా నిరూపించుకుంటూ ఆయన దీవెన ఇచ్చాడో దానికి మరల ప్రతిగా దేవునికి కృతజ్ఞత చెల్లిస్తూనే తాను తగ్గించుకున్నవాడిగా ఉన్నాడు. ఇక్కడ ఆహాబు అలాంటి స్థితిలో ఉన్నవాడిగా లేడు. దాన్ని బట్టి దేవుడు ఆహాబును శిక్షించిన వాడిగా ఉన్నాడు. దావీదును ఎంతగానో దేవుడు దీవించిన వాడిగా ఉన్నాడు. నిన్ను అభిషేకించినటువంటి, నీకు దయనిచ్చినటువంటి, నీకు కృప ఇచ్చినటువంటి, నిన్ను దీవించినటువంటి దేవుణ్ణి మర్చిపోవటం అంటే నువ్వు శాపాన్ని కొని తెచ్చుకోవటం. లేదు, అభిషేకాన్ని గుర్తు పెట్టుకుంటే నీవు దీవెన నొందిన వాడిగా ఉంటావు. ఇప్పుడు తిమోతి కూడా ఇక్కడ ఎలా అంటే అభిషేకానికి తగిన జీవితాన్ని జీవించు అని చెప్పి పౌలు చేత తాను ప్రబోధింపబడుతూ తాను నమ్మకంలో నిలబడిన వాడిగా ఉన్నాడు. దావీదు ఇక్కడ ఎంతో యథార్థతతో, ఇదిగో నీవు నన్ను హెచ్చించావు, దానికి నేను ఇచ్చే కృతజ్ఞత అది ఏమాత్రం కూడా సరిపోయేది కాదు అని చెప్పి దేవునికి వందనాలు చెల్లిస్తున్నటువంటి విధానంలో తానున్నాడు. ఈరోజు మన జీవితాల్లో
మనం ఎలా ఉన్నామనే ప్రశ్న మనకు మనం వేసుకుంటూ దేవుణ్ణి గణపరచడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఎక్కడో సుదూరాల నుండి వచ్చి ఇక్కడ సువార్త ప్రకటించడానికి తన కుటుంబాలను విడిచిపెట్టి, పిల్లలను విడిచిపెట్టి, ఆస్తులను విడిచిపెట్టి, ఆస్తులు అమ్మి మరల విద్య నేర్చుకుని, ఎలాగనో విద్య అంటే ఇక్కడ ఉన్నటువంటి దీనులకు వారికి ఆరోగ్యం అందించడానికి మరల వైద్యాన్ని నేర్చుకుని ఇక్కడికి వచ్చి ఎంతో గొప్ప పరిచయం చేసినటువంటి జాన్ ఫ్రెడరిక్ హైయర్ గారికి నివాళులు అర్పిస్తూ దేవుని గణపరిచే పాత్రలుగా మన జీవితాల్లో కూడా యథార్థతతో దేవుడిచ్చిన అభిషేకానికి తగిన విధానంలో మనం ముందుకు కొనసాగుతూ దేవుని గణపరచడానికి దేవునికి సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.